జగన్మోహన్ రెడ్డి వేసే సెల్ఫ్ గోల్స్ ఆంధ్ర ప్రజలకే సుపరిచితమే. వైకాపా నేతలు కూడా ప్రత్యర్థి పార్టీలకు వ్యూహాలు ఎత్తులు చూసి భయపడటం కంటే తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వేసేటువంటి సెల్ఫ్ గోల్ చూసి ఎక్కువగా బెంబేలు ఎత్తుతూ ఉంటారు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ గోల్స్ గురించి మాజీ ఎమ్మెల్యే మానవ ఆంజనేయులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత తొందరపడి విమర్శలు గుప్పిస్తున్నారని, అది ఆ పార్టీకి నష్టం కలిగించడం ఖాయమని మానవ ఆంజనేయులు పేర్కొన్నారు. తన పార్టీకి పడాల్సిన ఓట్లని పవన్ కళ్యాణ్ చీల్చేస్తున్నాడేమోననే భయంతో దీనికి కారణం కూడా ఉండొచ్చని అభిప్రాయం పెట్టారు. అలాగే టీడీపీ నేతలు పవన్ అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించి ఎలా స్పందించాలనే దానిపై వేచి చూస్తూ ఉంటే, జగన్ మాత్రం ఇందుకు భిన్నంగా తొందరపాటు వ్యాఖ్యలు చేసి ఆయన అభిమానులుగా ఉంటూ వైకాపాకి ఓటేయాలనుకునే వారిని దూరం చేసుకుంటున్నారని విశ్లేషించారు. పవన్ కళ్యాణ్కి వ్యక్తిగతంగా మంచి ఫాలోయింగ్ ఉండడం, వామపక్షాలు బీఎస్పీ పొత్తు వల్ల మరింత బలం పెరిగిందని, దీనివల్ల వచ్చే ఎన్నికల్లో ఆయన నిర్ణయాత్మక శక్తిగా మారడం ఖాయమని అన్నారు. జగన్కి ఓపిక తక్కువ, అసహనం ఎక్కువ కావడం వల్ల ఎన్నికలు జరిగేలోపు ఎన్ని సెల్ఫ్ గోల్ వేసుకుంటాడోనని ఆ పార్టీ నేతలే ఆందోళన చెందుతున్నారని అన్నారు. అలాగే ఆంధ్రులకు బద్ధశత్రుగా ఉన్నటువంటి కేసీఆర్ మద్దతు తీసుకుంటే తప్పేంటి అంటూ కొద్ది రోజుల కిందట జగన్ వ్యాఖ్యానించడం ఆ పార్టీకి కొంత నష్టం కలిగించిందన్నారు. తాజాగా జాతీయ మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ బలమైన వ్యక్తి అంటూ కితాబు ఇవ్వడం ఆయన తీరుతో రగిలిపోయి ఉన్న ఆందోళనని మరింతగా రెచ్చగొట్టడమైనట్టయిందన్నారు. దీని ప్రభావం త్వరలో జరిగే ఎన్నికల్లో కనిపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని అన్నారు. పోలింగ్ నాటికి ఇలాంటి పొరపాట్లు ఎన్ని చేస్తాడో వేచి చూడాలన్నారు. దక్షిణ భారతదేశంలో కర్ణాటక మినహా బీజేపీకి ఎక్కడా ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. రాజ్యాంగ వ్యవస్థని చిన్నాభిన్నం చేసిన బీజేపీకి దూరం జరగకపోతే టీడీపీకి ఎంత నష్టం జరిగేదన్నది అంచనా కూడా వేయలేకపోతున్నామన్నారు. రాఫెల్ పేరెత్తితేనే బీజేపీ నేతలు భయపడిపోతున్నారని, బీజేపీ గ్రాఫ్ ప్రజల్లో పడిపోతుందని గుర్తించినటువంటి చంద్రబాబు తెలివిగా బయటకు వచ్చేస్తే జగన్ బీజేపీ పక్కన చేరడం టీడీపీకి పరోక్షంగా మేలు చేసినట్టయిందన్నారు. జగన్ విషయానికి వస్తే మొదటి నుంచి పదవి వ్యామోహంతోనే రగిలిపోతున్నాడు అని ఆరోపించారు. అప్పట్లో వివేకానంద రెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేయాలని పట్టుబట్టి ఇంట్లో వివాదాన్ని బీజం వేశాడన్నారు. దీనివల్ల వైఎస్ సోనియా వద్ద ఇబ్బంది పడాల్సి వచ్చిందని, వచ్చినా తెలివిగా మేనేజ్ చేసుకొచ్చాడని అన్నారు. ఇక వైఎస్ మరణించినప్పుడు మృతదేహం ఉండగానే తనని సీఎం చేయాలంటూ ఎమ్మెల్యేలతో సంతకాలు చేయించుకోవడం అతని పదవి వ్యామోహానికి అడ్డం పట్టిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో జగన్మోహన్ రెడ్డిని మళ్లీ లోపలేస్తారని, ఎఫ్ఐఆర్ నమోదు చేసి 6 ఏళ్లు గడుస్తున్నా దర్యాప్తు జరగలేదని, కాంగ్రెస్ పార్టీ కనుక వస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి జైలు వెళ్తాడని ఆయన అన్నారు.